మనకి బాయిలర్ సెకండ్ క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళ కోసం ఏంటంటే కొంచెం కంగారు పడొద్దు. ఎవరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు స్టార్టింగ్ వచ్చి బాయిలర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడగొచ్చు. మీ బాయిలర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. AP 6137 లాగా సంథింగ్ మీ బాయిలర్ కంటూ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చి మీ బాయిలర్ ఏ టైప్ బాయిలర్, AFBC బాయిలరా, CFBC బాయిలరా, PFBC బాయిలర్ అంటుంది. AFBC బాయిలర్ అయితే అట్మాస్ఫిరిక్ ఫ్లూయిడైజేషన్ బెడ్ కంబషన్ బాయిలర్. ఇది వాటర్ ట్యూబ్ బాయిలర్ గురించి నేను చెప్తున్నా ప్రజెంట్. బాయిలర్లో డైలీ వర్కింగ్ ప్రొసీజర్, మీరు బాయిలర్లో డైలీ ఏం చేస్తారు అని అడుగుతారు. బెడ్ డ్రైన్ చేస్తారు, PA లైన్ ఫ్లషింగ్ చేస్తారు, ప్రెజర్ మెయింటెనెన్స్ చేయాలి, ఇక లూబ్రికేషన్ సిస్టమ్స్ చేయాలి, బేరింగ్స్ డ్రాగ్ చైన్స్ ఉంటే డ్రాగ్ చైన్స్ బేరింగ్స్ చెక్ చేసుకోవడం, లూబ్రికేషన్ అవుతుందా లేదా, ఫ్యాన్స్ అన్నీ లూబ్రికేషన్ చేసుకోవడం, ఇట్లా చూసుకోవాలి. నెక్స్ట్ బాయిలర్కి వచ్చి ఏమేమి ఫ్యాన్లు ఉంటాయి. బాయిలర్కి వచ్చి మనకు బేసిక్గా FBC బాయిలర్కి ID ఫ్యాన్, ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్ అంటారు దాన్ని. ఫుల్ ఫామ్ వచ్చి ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్. FD ఫ్యాన్ వచ్చి ఫోర్స్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్. PA ఫ్యాన్ వచ్చి ప్రైమరీ ఎయిర్. SA ఫ్యాన్ వచ్చి సెకండరీ ఎయిర్. మనకి ID ఫ్యాన్ వచ్చి ఏం పని చేస్తుందంటే, ID ఫ్యాన్ వచ్చి బాయిలర్లో ఉన్న ఫ్లూ గ్యాస్ని బయటికి తీసుకెళ్ళడానికి యూజ్ చేస్తారు. ID ఫ్యాన్ వచ్చి బాయిలర్కి చివర ఉంటుంది. నెక్స్ట్ వచ్చి FD ఫ్యాన్, ఫోర్స్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్ ఏంటంటే బాయిలర్కి ఎయిర్ని సప్లై చేస్తుంది. ఎందుకోసం? ఫ్లూయిడైజేషన్ అవ్వడం కోసం. అట్మాస్ఫిరిక్ నుంచి తీసుకుని ఫ్యాన్ ఫ్లూయిడైజేషన్ కోసం FD ఫ్యాన్ యూజ్ చేస్తుంది. మీరు సింపుల్గానే చెప్పండి, FD ఫ్యాన్ ఏం పని చేస్తుంది అంటే బాయిలర్కి ఎయిర్ సప్లై చేస్తుంది. ID ఫ్యాన్ ఏం చేస్తుంది అంటే, ID ఫ్యాన్ వచ్చి ఫ్లూ గ్యాస్ని బయటికి తీసుకెళ్ళడం కోసం ఈ FD నుంచి ఇచ్చిన ఎయిర్ని ID కంబషన్ జరిగిన తర్వాత వచ్చి ఫ్లూ గ్యాస్ ద్వారా ఆ ఎయిర్ని బయటికి తీసుకెళ్తుంది. అక్కడనే అయ్యేది బ్యాలెన్సింగ్ డ్రాఫ్ట్ అంటారు. దాన్నే బ్యాలెన్సింగ్ డ్రాఫ్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చి PA ఫ్యాన్ ఏం చేస్తుంది అంటే ప్రైమరీ ఎయిర్ అంటారు దీన్ని. PA ఫ్యాన్ వచ్చి మనకి FD ఫ్యాన్ నుంచి డక్టింగ్ నుంచి PAకి తీసుకుంటారు ఎయిర్ అన్నది. ఎందుకంటే FD ఎయిర్ అన్నది ప్రెషర్ తక్కువ ఉంటుంది, ఈ PA ఎయిర్ అన్నది ప్రెషర్ ఎక్కువ కావాలి మనకి. ఎందుకంటే PA హెడర్ ప్రెషర్ మెయింటైన్ చేయాలి మనం. ఎందుకంటే కోల్ని తీసుకెళ్ళి పైదాకా గెంటాలి అది బాయిలర్లోకి. మనకు ఫర్నేస్లో బెడ్ పై వరకు PA నాజిల్స్ ఉంటాయి. ఆ నాజిల్స్లోకి కోల్ కాలాలంటే ఎయిర్ ప్రెషర్ కావాలి కాబట్టి PA ఫ్యాన్ అవుతుంది. సెకండరీ ఎయిర్ వచ్చి మనకి ఇది ఎక్కువగా బాయిలర్ అండర్ ఫీడింగ్ బాయిలర్లో ఉండదు, ఓవర్ ఫీడింగ్ బాయిలర్స్లోనే ఉంటుంది సెకండరీ ఎయిర్ అన్నది. ఫ్యూయల్ కాలాలి కాబట్టి SA ఫ్యాన్ ద్వారా ఈ మనకి ఫ్యూయల్ని ఎయిర్ సప్లై చేస్తుంది సెకండరీ ఎయిర్ వచ్చి. నెక్స్ట్ వచ్చి బాయిలర్ ఫీడింగ్ సిస్టమ్. మీది అండర్ ఫీడింగా ఓవర్ ఫీడింగ్ అంటే అండర్ ఫీడింగ్ కోల్ లైన్స్ ఉంటాయి, మనకి PA లైన్స్ ఉంటాయి. ఆ PA లైన్స్లోంచి PA ఎయిర్ వెళ్ళినప్పుడు మనకు వచ్చి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. మనకి కోల్ మిక్సింగ్ నాజిల్ అని ఒకటి ఉంటుంది. మనకి ఎలా ఉంటుంది, ఈ పైనుంచి ఫీడింగ్ పడుతూ ఉంటుంది, కోల్ ఫీడింగ్. ఇది PA ఎయిర్ వెళ్తూ ఉంటుంది. ఈ కోల్ని ఇది ఇట్లా తీసుకెళ్తుంది. ఇది వచ్చి ఇక్కడ మనకి డమ్మీ ఉంటుంది కింద ఒకటి క్యాప్, ఏదైనా లైన్ జామ్ అయినా ఓపెన్ చేసుకోవడం కోసం ఈ కోల్ని ఇలా తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ ఎయిర్ని సక్ చేసుకుంటుంది అనమాట కోల్ని ఈ ఎయిర్ అన్నది. దీన్ని PA మిక్సింగ్ నాజిల్ అంటారు, లేకపోతే వెంచూరీ నాజిల్ అని కూడా అంటారు. వెంచూరీ నాజిల్ ఆర్ PA మిక్సింగ్ నాజిల్. మనకు బాయిలర్లో బేసిక్గా ముందు ఇవి ఒకటి చూసుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి బాయిలర్ ఫిట్టింగ్స్, యాక్సెసరీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవి కూడా నేను చెప్తాను ఇంకొక వీడియోలో. బేసిక్గా ఫస్ట్ ఏంటంటే అసలు మనం బాయిలర్లో డైలీ ఏం వర్క్ చేస్తాం
అన్నదే వాళ్ళు అడుగుతారు. నువ్వు బాయిలర్లో డైలీ ఏం వర్క్ చేస్తావు? సెకండ్ క్లాస్ కాబట్టి సింపుల్గానే అడుగుతారు వాళ్ళు కూడా, ఏ వర్క్ చేస్తావు అన్నదే పాయింట్ అవుతుంది. మిగతా టాపిక్స్ కూడా ఇంకొక వీడియోస్లో నేను పంపిస్తూ ఉంటాను, నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను యూట్యూబ్ ఛానల్లో. థ్యాంక్ యూ.